భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ 104 ఎంవీయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ భవ్య యాజమాన్యం తగ్గించిన వేతనాలు సవరించి పూర్తి వేతనాలు చెల్లించాలని, దాంతో పాటుగా ప్రభుత్వం కూడా జీతాలు పెంచే ఆలోచన చేయాలని, తొలగించిన క్యాజువల్ లీవ్లు పునరుద్దరించాలని తెలిపారు. ప్రభుత్వ సెలవు 104కి కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అలానే 104లో పనిచేస్తూ 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భవ్య యాజమాన్యం 104 మీద చేస్తున్న చర్యల మీద ప్రశ్నించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కారం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కె రవివర్మ, కోశాధికారి శ్రీధర్ రెడ్డి, నరేంద్ర సుబ్బయ్య, శ్రీకాంత్, ఉదయ్, భాస్కర్, వెంకటేశ్వర్లు తదితర 104 సిబ్బంది పాల్గొన్నారు. నేను ప్రకాశం జిల్లా 104 సంఘానికి అధ్యక్షుడిని. గత 2008 నుంచి ఈ 104 పథకంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినాయి, కంపెనీలు మారినాయి, కానీ ఉద్యోగి యొక్క స్థితిగతులు ఏమీ మారలేదు. ఇప్పటి వరకు 5 కంపెనీలు మారినాయండి, కానీ ఉద్యోగికి గుర్రెతోక బెత్తడేలాగా ₹1 కూడా వేతనం పెరగలేదు. గత ప్రభుత్వం వారు అరబిందో కంపెనీ అనే వారికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు ఈ కంపెనీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వారు పని విధానం సరిగా లేదని ఈ కూటమి ప్రభుత్వం అరబిందో కంపెనీని తొలగించి భవ్య అనే కంపెనీకి ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టింది. ఈ అరబిందో కంపెనీ వారు మాకు గత 5 సంవత్సరాల నుంచి పని చేయించుకొని మాకు ఇవ్వవలసిన ఈఎల్స్ కానీ గ్రాట్యుటీ కానీ ఇంతవరకు చెల్లించలేదు. ఇది పూర్తిగా అక్రమం. ప్రభుత్వం వారు అరబిందో కంపెనీతో మాట్లాడి మాకు రావాల్సిన బకాయిలు సాధ్యం తొందరగా ఇప్పించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ భవ్య కంపెనీ వచ్చి 7 నెలల కాలం అయింది. ఇప్పటి వరకు మేము ఎవరితో పనిచేస్తున్నామో కూడా మాకు తెలియని పరిస్థితి. మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్లు కానీ పిఎఫ్లు కానీ ఇంతవరకు మాకు ఇవ్వలేదు.